ధర్మము పుణ్యం అనేది మంచి పనుల వల్లే అనుకుంటే ఒక మంచి పని మనం ప్రారంభం చేస్తాం, మన మంచి సంకల్పంతో ప్రారంభం చేస్తాం. అది ఎవరికో అవమానకరంగానో లేదా అది ఎవరికో మరొక కొంచెం ఇబ్బందికరంగానో సాగిందనుకుంటాం. అతనికి ఇబ్బంది కలిగింది కదా అని అది పుణ్యమవుతుందా పాపం అవుతుందా? ఒక వ్యక్తికి కష్టాన్ని కలిగించినది ఏమవుతుంది? మనం పుణ్యం చేద్దాం. ఎక్కువ పుణ్యం జరిగేటప్పుడు తక్కువ మందికి, అంటే ఎక్కువ మేలు జరిగేటప్పుడు తక్కువ మందికి కీడు జరిగే అవకాశం ఉంది. మనం భారతం వినాలి అంత అద్భుతంగా మైకులు పెట్టుకుని వింటున్నాం. ఈ మైకులు పక్కవాడికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే వారి పట్ల మనం పుణ్యం చేసామా పాపం చేసామా చెప్పలేదు. మనం పుణ్యమును చేస్తున్న పని మరొకరికి కష్టం కలిగించవచ్చు కదా. ప్రభుత్వ పథకాలలో ఒకటి కనుక మనం కనుక చేస్తూ ఉంటే ఆ చేసే పథకం మరొకరికి కష్టం కలిగించవచ్చు. అప్పుడు ఇది సరైనది అవుతుందా, సరైనది కాదు చెప్పాలి. కానీ పాప పుణ్యములు దేని మీద ఆధారపడి ఉంటాయి. ఇది యామునాచార్యులు అద్భుతమైన స్తోత్రంలో అందమైన మాట చెప్తారు. తదిహ పుణ్యం అపుణ్యమన్యత్. పుణ్యమనగానేమి, పాపమనగానేమి, భగవంతునికి ఏదైతే అభిముఖంగా నడిపిస్తుందో అనంతా పుణ్యం. భగవంతుడి నుండి విముఖంగా మనం ప్రవర్తింపజేస్తుందో అదంతా పాపమే అని నిర్ణయించారు. ఇంతకుమించి నిర్ణయం కష్టం. ఆ పాప పుణ్యములు భగవంతుని యొక్క ఇష్టానిష్టముల మీద ఆధారపడి ఉంటాయి. కృష్ణ పరమాత్మకి ఇష్టం ధర్మరాజు కదా. వీడు తప్పులు చేసినా కరెక్టే అన్నమాట. అనిష్టులెవరు? దుర్యోధన. వాడు ఉప్పు చేస్తున్నాం అనుకున్నా అది తప్పే అన్నమాట. ఎందువల్ల? కృష్ణ పరమాత్మ మనస్సుకి ఇష్టానిష్టముల యొక్క ప్రసక్తి కలిగి వాడు దుర్మార్గుడు అనే భావన కలిగింది. వాడు మంచి పని చేస్తున్నా విష్ణు అంగీకరించాడు. వీడు సన్మార్గుడు అనే ఒక అభిప్రాయం కలిగింది. వాడి పొరపాటుగా ఏదైనా పని చేస్తున్నా వాడే కరెక్ట్ అంటే. నన్ను ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ద్వేష్యుడు లేడు, ఇష్టుడు లేడు అని తానే చెప్పాడు భగవద్గీతలో. నాకు వీడంటే ఇష్టము, వీడంటే కష్టము అనే అభిప్రాయం ఉండదయ్యా అర్జున అని చెప్పాడు. చెప్తే మంచిదేమిటి? అక్కడే చాలా జాగ్రత్తగా చెప్పాడు. ధర్మాన్ని నన్ను కూడా ఏకముఖంగా తలచి జాగ్రత్తగా వాడి ధర్మాన్ని వాడి పాటిస్తూ ఉంటే వాడంటే నాకు ఇష్టం. వాడి తనకు వాడిన ధర్మాన్ని పాటించి పెళ్ళా బిడ్డలను పోషించకుండా నేను ఊరంతా పోషిస్తాను అంటే అర్థం లేదు. ఊరంతా 100 మందిని పోషించే పుణ్యం అంపిందా అంటే కాదు. వాడి మీద ఆధారపడ్డ కుటుంబాన్ని వాడి విడిచి ఎంత ధార్మికంగా ప్రవర్తిస్తే ఏం లాభం కనుక. ఇక్కడే జాగ్రత్త ధర్మాధర్మాల ప్రసక్తాన్ని భగవంతుడు చెప్తాడు. కాబట్టి భగవంతుడికి ఇష్టమైనది పుణ్యం, భగవంతుడికి ఇష్టము కానిది పాపం. ఇక్కడ నిర్ణయం అయిపోవాలి. అయితేనే మనకి పాప పుణ్యాల ప్రస్తావన వస్తుంది. ఇక్కడ కృష్ణ కథ వినాలి అని అంటే పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు. పుణ్యమైన అర్థంటే పాపమైన అర్థం. బుద్ధి సరిగ్గా ఉండి ఆ భక్తి కుదిరి ఉండి భాగవతాన్ని వినాలి అనుకుంటేనే వాడు ఉత్తమ శ్రోత అవుతాడు. ఆ రకంగా చెప్పేవాడు కూడా ఉత్తమ వక్త ఉంటాడు. మనకి భాగవత సంప్రదాయంలో 3 రకాలుగా ఉత్తమ వక్తలు ముగ్గురు, శ్రోతలు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉత్తమ వక్త, ఎవరు ఉత్తమ శ్రోత అని నిర్ణయించారు. బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు వక్త, నారద మహర్షి శ్రోత. తర్వాత వేదవ్యాసుడు సుఖబ్రహ్మానికి చెప్పాడు. వేదవ్యాసుడు వక్త, సుఖ మహర్షి శ్రోత. తర్వాత సుఖ మహర్షి తాను ఉపదేశించాడు పరీక్షణ్ మహారాజుకి. విన్నవాడు పరీక్షణ్ మహారాజు, చెప్పినవాడు సుఖబ్రహ్మ. సుఖ మహర్షి వక్త, పరీక్షిత్తు శ్రోత. ఇప్పుడు నిజానికి ఇందులో ఉత్తమ శ్రోత ఎవరు, ఉత్తమ వక్త ఎవరు అని పోటీ పెట్టే పెద్దలు మనంటారు. బ్రహ్మదేవుడు ఉత్తమ వక్త
వక్త అనుకుంటే పొరపాటు. బ్రహ్మదేవుడు ఉత్తమ వక్త కాదట. నారద మహర్షి ఉత్తమ శ్రోత కాదు. నారద మహర్షి ఏదో అడిగితే బ్రహ్మదేవుడు ఏదో చెబుతూ ఇది కూడా చెప్పాడు. దీని మీద లక్ష్యం ఉండి చెప్పిన వారు కాదు. బ్రహ్మదేవుడు ఉత్తమ శ్రోత కాదు, నారద మహర్షి ఉత్తమ శ్రోత కాదు, బ్రహ్మదేవుడు ఉత్తమ వక్త కాదు. మరి వేదవ్యాస మహర్షి తాను ఒప్పుకోవాలి కదండి. ఇదంతా రాసింది ఆయనే కదా, వారే కదా అనుగ్రహించారు. వారే సుఖ మహర్షికి చెప్పారు కదా. మరి సుఖ మహర్షి చెప్పినప్పుడు ఉత్తమ వక్త వేదవ్యాసుడు ఉంటాడు కదా, ఉత్తమ శ్లోక సుఖ మహర్షి ఉంటాడంటే కాదు. ఎందుకంటే వేదవ్యాస మహర్షికి తాను ఏదైతే సంకలితం చేశాడో భాగవతాన్ని, ఆ సంకలితము చేసిన భాగవతాన్ని ఎవరో ఒకరికి చెప్పాలి కదా. తాను వేదములన్నింటినీ వ్యాసం చేశాడు. వ్యాసం అంటే విభజించి శాఖోపశాఖం చేశాడు. ఒక్కొక్క శాఖని ఒక్కొక్కరికి ఇచ్చాడు. అంతా మొదటి స్కంధంలో కదేశమా నేను కొత్తగా చెప్పాను. వేదవ్యాసుడు వేదములన్నింటినీ విభజించి వేదములలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4 విభజించి మళ్ళీ ఋగ్వేదాన్ని చాలా పెద్దగ్రంథం అయిపోయింది 21 శాఖలుగా మళ్ళీ విభజించి, యజుర్వేదాన్ని 101 శాఖలుగా విభజించి, సామవేదాన్ని 1000 శాఖలుగా విభజించి, అథర్వవేదాన్ని 9 శాఖలుగా విభజించి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మహర్షికి ఇచ్చాడు. తాను కష్టపడి సాధించిన విద్యను తదనంతరం దాన్ని పోషించడం కోసం ఒక్కొక్క శిష్యుడిని తాను ఎదుర్కొన్నాడు. అలాగే ఋగ్వేదం మొత్తాన్ని కూడా పైనుడు అని ఒక మహర్షికి ఇచ్చి, పైగా నేను 21 శాఖల అపూర్వ గ్రంథమైనటువంటి ఋగ్వేదాన్ని నీకు ఇస్తున్నాము, నువ్వు ఒక్కడిని చదవగలవు, కానీ నీ తర్వాత శిష్యులు ఇదంతా ఒక్కడ చదవలేదు, కాబట్టి నీకు ఒక 21 మందికి వీటిని ముక్కముక్కలుగా చేసి చెప్పు అన్నాడు. ఆయన పైనుడు 21 మందికి ఆ 21 శాఖలను అందించాడు. అది ఋగ్వేదం. అలా వైశంపాయనుడి మహర్షిని ఇచ్చాడు. ఆయన యజుర్వేదాన్ని ఇచ్చాడు. అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు ఈ యజుర్వేదాన్ని ధరించగలిగావు, కానీ తర్వాత వారికి ధరించడం కష్టమయ్యా. ఒక్కొక్క భాగము 12 ఏళ్ళు చదవాలి. మరి 100 భాగాలు 112 ఏళ్ళు అంటే ఎవరు బతుకుంటారు కనుక, కాబట్టి 100 మంది శిష్యులకు జాగ్రత్తగా దీన్ని ఈ భాగాలు చెప్పు అని అప్పచెప్పాడు. అలా వేదవ్యాస మహర్షి చేత యజుర్వేదాన్ని పొందిన వైశంపాయనుడు 101 మందికి 101 శాఖలు చెప్పాడు. సామవేదం ఇంకా దాన్ని 1000 శాఖలు చేశాడు. 1000 సహస్రవర్తమాసామవేద ఏకశతమధ్వరయు శాఖా అని సూత్రం. ఆ 1000 శాఖలుగా ఉండే సామవేదాన్ని జైమిని అనే మహర్షిని పిలిచి ఆయనకి అప్పచెప్పి, ఆయన ద్వారా 1000 మందితో ఆ వేదాన్ని సంరక్షించేటట్టు ప్రయత్నం చేశాడు. కాబట్టి అధర్వవేదం ఉంది, దాన్ని 9 శాఖలు చేశాడు, 9 ముక్కలు చేశాడు. 9 ముక్కల్లో కూడా సుమంతుడు అనేవాడిని పిలిచాడు. సుమంతుడు అనేవాడికి ఈ 9 శాఖలు అప్పచెప్పి, జాగ్రత్తగా 9 శాఖల్ని నువ్వు సంరక్షించు అంటే ఆయన పైన తౌద, స్తౌద, బ్రహ్మపుత్ర, ఇలా బ్రహ్మదర్శి, దేవదర్శి ఇలా మహర్షులందరికీ ఈ 9 శాఖలు అప్పచెప్పి ఈ వేదాన్ని కాపాడాడు. తర్వాత వేదవ్యాస మహర్షి 18 పురాణాలను రచించాడు. 18 పురాణాన్ని రకంగా చెప్పాలి అనుకుని తన దగ్గర చాలా చక్కటి సేవ చేస్తూ ఉండేటువంటి సూతుడు అనే ఒక మహానుభావుడిని పిలిచి ఆ 18 పురాణాలు తనకిచ్చి తనకి నేర్పి జాగ్రత్తగా 18 పురాణాలని లోకంలో ప్రచారం చేయి అని చెప్పాడు. అందరికీ అన్నీ ఇచ్చేసాడు. కానీ తనకు ఇష్టమైన ఒక గ్రంథాన్ని మాత్రం తన కొడుకే ఇవ్వాలనుకుని కొడుకు ఇచ్చాడు. ఆ గ్రంథం భాగవతం. ఈ భాగవతాన్ని తన కుమారుడికే ఇవ్వాలనుకున్నాడంటే చిన్నపాటి స్వార్థం ఉంది వేదవ్యాస మహర్షి కదా. ఈ 18 పురాణములు వేదములు ఈ యొక్క సర్వ వేదాంత నిష్పన్నం శ్రీ భాగవత విషయం. అన్ని వేదాంతముల యొక్క సారభూతమైన భాగవతాన్ని మీకు చాలా విలువైంది, మా అబ్బాయికి ఇవ్వాలి అనుకున్నాడంటేనే వేదవ్యాస మహర్షి ఉత్తమ వక్త అనకూడదు. మనం పెద్దవాళ్ళు తీశారు కాబట్టి ఆయన వారి అబ్బాయికి భాగవతాన్ని ఇచ్చారు. కానీ ఈ సుఖబ్రహ్మ ఈ 18,000 లేదా ఆయన చెప్పగా 12,000 లేక 16,000 2 సంప్రదాయం ఉన్నాయి. 18,000 శ్లోకాలు అనుకుందాం. 18,000
తాను విన్నాడు. ఎలా విన్నాడు కృష్ణ? సుఖ మహర్షి మనలా కూర్చుని వినవలసిన అవసరం ఏం లేదండి. పూర్తిగా ఆయన బ్రహ్మజ్ఞ. ఆయన మొదటి శ్లోకం చెప్తే చివరి శ్లోకం అర్థమైపోతుంది. కాబట్టి అన్నాడు అర్థమవుతుంది చెప్పేసి అలాగే చెప్పేసి నాకు అర్థమైపోతుంది అన్నాడు. ఆయన చెప్పాడు, ఈయన వినేశాడు. అంటే ఉత్తమ శ్రోతృత్వం కూడా సుఖ మహర్షికి చెప్పే అవకాశం లేదంటే ఎక్కువ కాలం వినవలసిన అవసరం ఆయనకి ఏం లేదు. ఎప్పుడైతే తాను సద్యోజాతుడై అప్పటికప్పుడు పుట్టి అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడో పూర్వజన్మ సంస్కారం వల్ల, ఆ సంస్కార విశేషం చేత తాను అప్పుడే బ్రహ్మజ్ఞాని అయిపోయాడు. ఒక దగ్గర కూర్చోవాలనిపించదు, గబగబా వెళ్ళిపోవాలి. ఎక్కడ ఒక క్షణకాలం కూడా నిలబడి ఉండకూడదు. ఇక్కడ నిలబడి ఉంటే ఈ ఊళ్ళో వాళ్ళ సంపర్కం లభిస్తుంది, ఈ ఊళ్ళో ఆ ప్లేస్ బాగుంది అనిపిస్తుంది, రోజు వెళదామనిపిస్తుంది. అక్కడ ఏదో హోటల్లో ఏదో తిండి బాగుంది అనిపిస్తుంది, రోజు తిందామనిపిస్తుంది, లేదా ఏదో చూద్దాం అంటే ఒక దగ్గర కనుక ఒక రోజు ఉంటే ఆ ఊరిలో ఒక సంపర్కం ఏర్పడుతుంది. వదిలిపెట్ట బుద్ధిగా అమ్మో ఇక్కడ ఉండకూడదు, ఎక్కడ కూడా ఒక 6 నిమిషముల కంటే ఎక్కువ నిలబడడానికి లేదు అని మనస్సులో సంకల్పించుకుని సుఖ మహర్షి వెళ్ళిపోవాలనుకున్న వాడిని కూర్చొని భాగవతం చెప్తే 8 నిమిషాలు వింటాడే అంటారు. పాపం అంతే విన్నాడు. గబగబా చెప్పాడు, నాకు అర్థమైపోయింది. చెప్పాడు, నాకు అర్థమైపోయింది. చెప్పాడు, నేను నీ కుమారుని కదా, నీకుండే జ్ఞానం నాకు అవుతుంది కదా, నాకు వచ్చేసింది అన్నాడు. వెళ్ళేశాడు, పోయిపోయాడు. విన్నవాడు గబగబా వెళ్ళిపోతున్నాడు. పాపం ఈయనకేమి లేక కుమారుడు పుట్టాడు, చక్కగా ఉపనయనం చేయాలి. ఉపనయనం చేసి భాగవతం ఉపనయనం కాకుండా విన్నాడంటే ఆయన ఉపనయనంతో పని లేదు. అనుపేతం అపేత కృత్యం. అనుపేతం అంటే ఉపనయనముతో అవసరము లేని బ్రహ్మజ్ఞాని సుఖ మహర్షి. ఆయన బ్రాహ్మణై పుట్టిన యజ్ఞోపవీతాన్ని ధరించే అవసరం ఆయనకు లేదు. అందరికీ ఇది గొప్ప అనుకుంటాం కానీ ఇది బాధ్యత అనుకోవాలి. ఇది వేసుకోవడం చదువుకోవడం కోసం, చదువు రావడం కోసం, జ్ఞానం పొందడం కోసం ఒక చిన్న అర్హత. అంతా వచ్చిన వాడికి అర్హత ఏమిటంటే లోకంలో సామెత ఉంది కదా, జగమెగిన వాడికి జంజమిగల. జగమంతానికి తెలుసు అది జంజకి. కాబట్టి ఎం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం. ప్రారంభంలో ధ్యాన శ్లోకం ఇదే. ప్రవ్రజంతం ఇక్కడ ఉండకూడదు అనుకుని ప్రవ్రజంతం. వ్రజ పదములకు అర్థమేమి అంటే నడక, ఉండుట. వ్రజమనగా ఉండడు. వ్రజతి నడుస్తున్నాడు. వ్రజతి పరివ్రాజక నడుస్తూనే ఉంటాడు. మన యతీశ్వరులని ఏమంటారు? పరివ్రాజకులండి అంటారు. అంటే అర్థం ఒక ఊళ్ళో ఉండవలసిన అవసరం వాళ్ళకు లేదు, ఒక ఊళ్ళో ఉండాలనే నియమం లేదు వాళ్ళకి. అలా తిరుగుతూ ఉంటారు, దేశమంతా తిరుగుతూ ఉంటారు, ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వారికి పరివ్రాజకులు అని పేరు. పరమహంస పరివ్రాజకాచార్య అని మన దీక్షాములు లాంటి మహాభావులు అంటుంటాం కదా. పరివ్రాజకులు అంటే ఎప్పుడూ సంచరిస్తూ ఉండేవారు అని అర్థం. ఇప్పుడు ఈ సుఖ మహర్షి లాంటి వాడు ప్రవ్రజంత, ఒక చోట ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఒక యతీశ్వరుని యొక్క ధర్మాలు చెబుతూ గౌతమ స్మృతి ఒక అందమైన మాట అంటే ఏమి అంటే అనిచయో భిక్షు ఊర్ధ్వరేతా ధ్రువశీలో వర్షాసు ఏకరాత్రి గ్రామే బసేత్. ఇవన్నీ నియమ. ఒక్క రాత్రి ఒక ఊళ్ళో ఉంటే మరో రాత్రి ఆ ఊళ్ళో ఉండడానికి వీలు లేదు. యతీశ్వరుడు ఎవరైనా సరే, ఏ పీఠాధిపతులైనా సరే అలా ఉండగలుగుతారు. కష్టం అవుతుంది. వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గరే ఎప్పుడు కదలకుండా ఉండాలి. ధ్రువశీలో వర్షాసు 4 నెలల చాతుర్మాస్య కాలంలో మాత్రమే కదలకుండా ఉండాలి తప్ప తక్కినదంతా నడుస్తూ ఉండాలంతే. అది అందరూ పాటించారో లేదో కానీ సుఖబ్రహ్మము పాటించారు. ప్రవ్రజంత వెళ్ళిపోవాలనుకున్నాడు, గబగబా వెళ్ళిపోతున్నాడు. అప్పటికే పుట్టడమే 16 సంవత్సరముగా ఒక అద్భుతమైన వ్యక్తిగా పుట్టాడు. చిన్న పిల్లాడుగా పుట్టి మెల్లమెల్లగా పెరిగిన వాడు కాడు సుఖ మహర్షి. ఇది మన లాజిక్కి అర్థం కాకపోవచ్చు. అద్భుతమైనటువంటి జన్మలు. అలా 16 ఏళ్ళు పిల్లవాడు వస్త్రములు ధరించవలసిన అవసరము కూడా లేనంత స్థితిలో ఉన్నవాడు అయినా అలాంటి వాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అప్సరస స్త్రీలు ఒక నది దగ్గర స్నానం చేస్తున్నారు, ఒక సరోవరం దగ్గర.
సుఖమహర్షి వస్తూ ఉంటే స్నానం చేసే ఆడవాళ్ళకు ఒక నియమం, మగవారికి ఒక నియమం ఉంటుంది స్నానం చేసేటప్పుడు. ఆ నియమాన్ని బట్టి వాళ్ళు స్నానం చేస్తున్న ఆడవాళ్ళు